ఈసారి తప్పేళ్ళు మిక్చర్ అయితే చేసేసానండి. దగ్గర దగ్గర 2 కేజీల మిక్చర్ అనమాట. ఎప్పుడు చూసినా అక్క మీరే తింటారా? మాకు పెట్టరనేసి అడుగుతున్నారు కదా! నా చుట్టుపక్కల ఉంటే కనుక కంపల్సరీ మీరు అడిగినట్టే నేను పెట్టేదాన్ని. తినడం 5 నిమిషాల్లో తినేస్తామండి. కానీ చేయడం మాత్రం 3 గంటలైతే పట్టేసింది. ఒక్కదాన్నైతే అలా చేసేసాను. ఫస్ట్ కారపూసకైతే మొత్తం కూడా కలిపేసుకున్నానండి. 3 గ్లాసులు శనగపిండికి 1 గ్లాసు బియ్యం పిండి వేసుకోండి. చక్కగా పసుపు, కారం అండ్ ఉప్పు అనమాట మనకు తగినంత వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్‌లో ఆయిల్ అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆ ముద్దని. తర్వాత మనం జంతికలు చేసే గొట్టం ఉంటది కదా! దాంతో అందులో వేసేసుకొని చుట్టూ ఇంకా కారపూసలాగా మనమైతే చేసేస్తాం. తర్వాత ఇక్కడ బూందీకైతే నేను తయారు చేస్తున్నానండి. ఇది కూడా సేమ్ మెజర్‌మెంట్స్‌తోని ఇంకా బూందీకైతే మళ్ళీ కలుపుకున్నాను. మేమైతే దీన్ని జిబ్రేక్ అంటామండి. మీరేమంటారో నాకైతే తెలీదు. ఇలాంటిది ఉంటదనుకోండి చక్కగా బూందీ అయితే చేసేసుకోవచ్చు. ఏంటో ఈసారి బూందీ అయితే అంత బాగా రాలేదండి. మొత్తం కూడా రౌండ్‌గా రాలేదనమాట. మిక్చర్ అంటే మెయిన్ కరివేపాకు అలానే పల్లీలు కదా! ఈ 2 కూడా ఆయిల్‌లో వేపేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా వెల్లుల్లి అయితే ఈసారి అయితే కొత్తగా వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగా మా వారికి నాకు రోజు ఇదే గొడవనండి. తనైతే మిక్చర్ కావాలనేసి. నేనైతే నాకు టైం లేక చేయట్లేదు. తను వచ్చేసి ఇంకా బయట నుంచి డైలీ ప్యాకెట్స్ తీసుకుంటున్నారండి. ఇంకా ఇంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటది కదా! ఇంకా కారపూసనైతే ఎక్కువ మనం అదమకూడదండి. జస్ట్ ఇలా అదిమితే చాలు అది ఇరిగిపోద్ది. ఎక్కువ విరిపోయారనుకోండి తినడానికి అయితే టేస్ట్ ఉండదు. లాస్ట్ లో కారం ఉప్పు వేసుకోండి తగినంతగా. ఎంతో బాగుంటది. డబ్బాలో అయితే ఎత్తేసాను. నేనైతే డబ్బాడు మిక్చర్ ఉంచుకొని మిగతాదంతా మా బ్లాక్ వాళ్ళకి అయితే ఇచ్చేసాను. ఈ రోజు డ్రెస్ చాలా బాగుంది కదా! 3 పీస్ సెట్ అండి. స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది.